నమస్తే అభియాన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. పేదలకు ఇళ్ల స్థలాలు, తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ. మాజీ ఎమ్మెల్యే భాషపై కేసు. చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టివేత. కోరింది వాళ్లే, వద్దంటున్నది వాళ్లే. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. గ్రామాల పరిధిలో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో పేదలకు 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని, కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. ఇక ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. వచ్చే ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారులను పక్కన పెట్టింది అని మంత్రి పార్థసారథి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చెల్లించలేదు అని అన్నారు. ఇలాంటి బాధిత లబ్దిదారులకు చెల్లింపులు జరపాలి అని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు. మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పోలవరం R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలి అనే అంశంపై చర్చ జరిగింది అన్నారు. ఇక ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదు అన్నారు. అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో ఒక్క హౌసింగ్ శాఖలోనే 10,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2014-19 మధ్య కాలంలో 4.5 లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. వైసీపీ పాలనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అకాడమిక్ క్యాలెండర్ ను వైసీపీ బొమ్మలు, పార్టీ రంగులతో నింపేశారు అని విమర్శించారు. అకాడమిక్ క్యాలెండర్ ను టీచర్లు, విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండాలి అని అధికారులకు సూచించిన లోకేష్ అందుకు తగిన డిజైన్ తో కూడిన క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. ఇక క్యాలెండర్ లో ఎవరి ఫోటోలు పెట్టకుండా కేవలం సమాచారాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పార్టీ రంగులతో పాటు జగన్ ఫోటోలతో క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. తాజా క్యాలెండర్ లో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ రంగులు, ఫోటోలు ఉండకూడదని లోకేష్ స్పష్టంగా ఆదేశించారు. విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులకు లోకేష్ శ్రీకారం చుట్టారు. పథకాలకు మహనీయుల పేర్లు పెట్టారు. అక్రమ బదిలీలు రద్దు చేసి పారదర్శక విధానాలను నిర్వహిస్తున్నారు. 16,000 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఉపాధ్యాయులు, సంఘాలు, తల్లిదండ్రులతో చర్చించిన తర్వాతే విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఉపాధ్యాయులకు, విద్యార్థులను ఆకట్టుకునేలా అకాడమిక్ క్యాలెండర్ ను లోకేష్ రూపొందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పవన్ కు ఫిర్యాదులు చేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద పవన్ ను కలిసి సమస్యల్ని విన్నవించుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతల భూ కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలకు బాధితులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఒప్పంద ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పవన్ కు వినతి పత్రాలు అందజేశారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెనికి చెందిన కృష్ణవేణి వైసీపీ నేతల అరాచకాన్ని పవన్ కు వివరించారు. తన తండ్రికి చెందిన 1.5 ఎకరం భూమిని వైసీపీ నేతలు కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు అని ఆరోపించారు. ఇక తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలి అని అభ్యర్థించారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని పలువురు స్టాఫ్ నర్సులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలి అని ఆయన కోరారు. కాంట్రాక్టు నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని పవన్ కు విజ్ఞప్తి చేశారు. తమ కుమారుణ్ణి స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేస్తే పోలీసులు మాత్రం దాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారు అని చూడవరానికి చెందిన సామాదుల కృప అనే మహిళ పవన్ వద్ద వాపోయారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలి అని ఆమె కోరారు.
ఇక విజయవాడకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు, రేషన్ కార్డు లేదని, పింఛన్ రావడం లేదని ఆయన వద్ద వాపోయారు. అంతకుముందు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల నుంచి పవన్ వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్, నల్లమల ప్రాంతాల్లో పులుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలపై అరణ్య భవన్లో అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలి అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ తిలకించారు. విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులేనని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగదీష్ రెడ్డి ఆవేదన చూస్తుంటే చెల్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ జరుగుతోంది అన్నారు. ఇక విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యుల నిజాయితీ బయటకు వస్తుందని రేవంత్ తెలియజేశారు. న్యాయ విచారణ కోరింది వాళ్లే, వద్దంటున్నది వాళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ కమిషన్ ఎదుట కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ కోతలు ఉండకూడదు అని గతంలోనే అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రేవంత్ తెలియజేశారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్లే హైదరాబాద్కు ఆదాయం పెరిగిందని వివరించారు. విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్ రెడ్డి చర్యలు చేపట్టారు అని రేవంత్ తెలియజేశారు. విభజన చట్టంలో లేని స్ప్రింగ్ ఆర్డర్ను విద్యుత్ విషయంలో జైపాల్ రెడ్డి ఇప్పించారు అని చెప్పారు. ఇక జైపాల్ రెడ్డి కృషితో వినియోగం ఆధారంగా తెలంగాణకు 54% వచ్చేలా విద్యుత్ విభజన జరిగింది అన్నారు. విభజన చట్టం ప్రకారం చూస్తే తెలంగాణకు 36%, ఏపీకి 64% విద్యుత్ వచ్చిందే అని అన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్ రెడ్డేనని సీఎం రేవంత్ వెల్లడించారు. సోనియా గాంధీ దయా, జైపాల్ రెడ్డి కృషి ఫలితంగా రాష్ట్రం విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కింది అని రేవంత్ చెప్పారు. విద్యుత్పై విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో బీహెచ్ఎల్ నుంచి సివిల్ వర్క్స్ వరకు అన్ని వాళ్ల బినామీలకే ఇచ్చారని సీఎం ఆరోపించారు. వేల కోట్ల రూపాయల విలువైన పనుల్లో అవినీతి జరిగింది అన్నారు. విచారణలో వాళ్ల అవినీతి బయటకు వస్తుంది అని అడ్డుకుంటున్నారు అని రేవంత్ ఆక్షేపించారు. న్యాయ విచారణ జరుగుతున్నప్పుడే దొరికిపోయారు అనే విషయం బీఆర్ఎస్ నేతలకు అర్థమైంది అన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందని కమిషన్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు అని ఆరోపించారు. విద్యుత్ అంశంలో విచారణ వద్దని మాజీ సీఎం కేసీఆర్ కోర్టుకు వెళ్లారని రేవంత్ వెల్లడించారు. విచారణ జరిపేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నారు. కోర్టుల నియమాలను తప్పుతో పట్టించేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ భగ్గుమన్నారు. కమిషన్ రద్దు చేయాలి అన్న వాళ్ల వాదనను కోర్టు తిరస్కరించింది అని ఆయన తెలియజేశారు. కేసీఆర్ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది అని రేవంత్ చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను 2 ఏళ్లలో పూర్తి చేయడానికి ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఆ ప్రాజెక్టుకు 7 ఏళ్లు ఎందుకు పట్టిందో తెలియజేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి పవర్ ప్రాజెక్టు 2021 లోపు పూర్తి చేస్తాము అని ఒప్పందం చేసుకున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు అన్నారు. ప్లాంట్ పూర్తికి మరో 2 ఏళ్లు పడుతుంది అన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో అవినీతి తేల్చడానికే విచారణ కమిషన్ వేసినట్లు రేవంత్ స్పష్టం చేశారు. వాళ్లు అబద్దాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం మానేది లేదు అని రేవంత్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. జగదీష్ రెడ్డి గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడు అని కోమటిరెడ్డి ఆరోపించారు. దొంగతనం కేసులోనూ ఆయన నిందితుడేనని పేర్కొన్నారు. ఇక జగదీశ్వర్ రెడ్డిని ఏడాది పాటు నల్లగొండ నుంచి బహిష్కరించారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించగా జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం కాదు అన్నారు. తాను దొంగనని నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతాను అని జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని ఆయన సవాల్ చేశారు. దీంతో జగదీశ్వర్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి సవాల్ చేశారు. జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణను నిరూపిస్తానని అన్నారు. నిరూపించకపోతే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తాను అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తనపై 1 కాదు 3 హత్య కేసులు పెట్టారని జగదీశ్వర్ రెడ్డి ఆవేదన చెందారు. కాంగ్రెస్ పెట్టిన 3 కేసుల్లో కోర్టులు నిర్దోషిగా తేల్చాయి అన్నారు. వాళ్లు చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయాలని కోరారు. తనపై ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తాను అన్నారు. తాను మాట్లాడితే సీఎం భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు అని జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తమ నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడేనని ఆయన తెలియజేశారు. విద్యుత్ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. విద్యుత్ కోతలపై పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయి అంటూ జగదీశ్వర్ రెడ్డి చేసిన పలు వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తెలియజేశారు. విద్యుత్ పైనే కాదు సింగరేణి సమస్యలపైన మాట్లాడాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సింగరేణికి ప్రభుత్వం నుంచి 21,000 కోట్ల రూపాయలు రావాలి అన్నారు.
సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. విద్యుత్, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని ఆయన కోరారు. విద్యుత్ ప్లాంట్లలో సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్లడం వెనుక మతలబు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. సింగరేణిని, కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు. సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలి అని ఆయన సూచించారు. కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ కు తమిళ సినీ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. తమ అనుమతి ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని ఆదేశించింది. అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ పూర్తి చేయట్లేదు అని హీరో ధనుష్ పై మండలికి నిర్మాతలు ఫిర్యాదులు చేశారు. ధనుష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చెందిన నిర్మాతల మండలి అనుమతి ఉంటేనే ధనుష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి అని స్పష్టం చేసింది. ఇక తమిళ సినీ పరిశ్రమ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. ఇకపై ఏ హీరో, హీరోయిన్ కూడా అడ్వాన్స్ తీసుకోవడంపై నిషేధం విధించింది. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాకు కాల్ షీట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. నవంబర్ 1 నుంచి సినిమాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోయిన సినిమాల బ్యాక్లాగ్ ను క్లియర్ చేయడమే ప్రధాన లక్ష్యమని మండలి పేర్కొంది. ఆర్టిస్టుల పారితోషికం, ఇతర ఖర్చుల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుండడం కూడా ముఖ్య కారణమని నిర్మాతల మండలి వెల్లడించింది. భారీ వర్షాలకు కోనసీమ జిల్లాలో వరద నీరు పోటెత్తుతుంది. వరద తాకిడితో వారం రోజులుగా కోనసీమ లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. పి గన్నవరం, సకినేటిపల్లి, మామిడి కుదురు, కొత్తపేట, అల్లవరం, ఆలమూరు, కపిలేశ్వరం మండలాలతో పాటు ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, లంక ఆఫ్ టానే లంక, కూనలంక జల దిగ్బంధంలో ఉన్నాయి. నదీ కోత ముంపు భయంతో పొట్టిలంక వాసులు భయం గుప్పెట్లో వణుకుతున్నారు. ఇక ఆయనవెల్లి లంక వాసులు వారం రోజులుగా పడవల్లోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి అండగా నిలుస్తోంది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, ఇళ్లు, మునిగిన ప్రాంతాల్లో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. వరద బాధితులకు 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆయనవెల్లి మండలం ఎదురు బీడం కాజ్వేపై వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. వశిష్ట, వైనతేయ, గౌతమి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక లంక గ్రామాల్లో అరటి, బొప్పాయి, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు ఇంకా ముంపులోనే ఉండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 70 కోట్ల రూపాయల విలువైన 7 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేళంబాక్కం బస్టాండ్ లో 6 కిలోల డ్రగ్స్, రెడ్ హిల్స్ లో గోడౌన్ లో కిలో డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 3 డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి బాధితుల తాకిడి పెరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని సబ్ కలెక్టర్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నూతన సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిష్కార వేదికకు మాధవరెడ్డి బాధితులు భారీగా క్యూ కట్టారు. సుమారు 150 మంది బాధితులు వారి సమస్యల పరిష్కారం కోసం సబ్ కలెక్టర్ ను ఆశ్రయించారు. తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, సదుం ప్రాంతాలకు చెందిన పలువురు మాధవరెడ్డి బాధితులు సబ్ కలెక్టర్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మదనపల్లి నడి బొడ్డున కోట్ల విలువైన భూమిని పెద్దారెడ్డి, మాధవరెడ్డి కలిసి ఆక్రమించారని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నిటిపై విచారించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ సంబంధిత మండల అధికారులకు ఫోన్ చేసి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అని ఆదేశించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. ఇక విమాన సర్వీసుల కోసం రామ్మోహన్ నాయుడికి ఆయన వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రామ్మోహన్ నాయుడిని కలిసిన చిన్ని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. విజయవాడ నుంచి వారణాసి వయా వైజాగ్, విజయవాడ నుంచి కలకత్తా వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుంచి పూణే విమాన సర్వీసులు ప్రారంభించాలని ఎంపీ కేశినేని శివనాథ్ రామ్మోహన్ నాయుడిని అభ్యర్థించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో విధ్వంసకర కార్యక్రమాలకు వైసీపీ కుట్రలు చేస్తోంది అని ఉమా ఆరోపించారు. తప్పుడు ప్రచారాలతో విద్వేషాలు రెచ్చగొట్టడంలో వైఎస్ జగన్ ఆరితేరిపోయారు అని ఉమా ఆక్షేపించారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు జగన్ సిద్ధంగా లేడు అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు, ప్రభుత్వాన్ని సాఫీగా సాగకుండా చేసేందుకు జగన్ నెలకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పెద్దలు, అనుచరుల కదలికలపై విచారణ జరిపించాలని ఉమా డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలి అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి దేవినేని
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదు అనేది ప్రజల అభిప్రాయమూ అన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత ప్రభుత్వం తరహాలో అహంకారం, పెత్తందారి పోకడలు ప్రజా ప్రభుత్వంలో ఉండబోవు అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. మదనపల్లి తరహా ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. గత 5 ఏళ్లలో తెచ్చిన చట్టాలు దుర్వినియోగమైన తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులను పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల పాస్ పుస్తకాలపై బొమ్మల కోసం జగన్ ప్రభుత్వం 15 కోట్లు ఖర్చు చేసింది అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతోనే కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. సరిహద్దు రాళ్లపైన బొమ్మలు ఉండాలి అని జగన్ కోరిక తీర్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఏకంగా 650 కోట్లు ఖర్చు చేసింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో నెలకొన్న జీఎస్టీ కేసును సీఐడీకి అప్పగించడానికి ఉన్నతాధికారులు సిద్దమయ్యారు. సంచలనం రేపిన ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున సీఐడీకి బదిలీ చేయడానికి తెలంగాణ సర్కార్ రంగం సిద్దం చేసింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి నేర పరిశోధన విభాగానికి ఈ కేసును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కామ్లో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఏకంగా 1400 కోట్ల రూపాయల కుంభకోణం కావడంతో ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఇప్పటికే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 5 పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. కుంభకోణం మొత్తం సోమేష్ కుమార్ కన్సర్న్లోనే నడిచినట్లు ప్రభుత్వం భావిస్తుంది. వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివరిలో నిర్వహించిన ఆడిట్లో జీఎస్టీ కుంభకోణాన్ని గుర్తించింది. పెద్ద ఎత్తున ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. అంతర్గత విచారణ జరిపిన అనంతరం వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి సిపిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైంది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాని కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు ఇక పలువురిపై సీసీఎస్ పోలీసులు రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. ఇవాళ రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇక అసెంబ్లీ ఆవరణంలోని కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో వివిధ జిల్లా కలెక్టరేట్లలో ఆయా జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ఇక 1,50,000 లోపు బకాయి ఉన్న సుమారు 7 లక్షల మంది రైతులకు ఇవాళ 6,500 కోట్ల రూపాయలను విడుదల చేస్తారు. ఇక రెండో విడతలో అర్హులైన రైతుల జాబితాను వెల్లడించడానికి వ్యవసాయ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. కొంతమంది రైతులను అసెంబ్లీకి పిలిపించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డమ్మీ చెక్కులు పంపిణీ చేయడానికి వ్యవసాయ అధికారులు రంగం సిద్దం చేశారు. మరోవైపు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రుణమాఫీ లబ్దిదారులు, రైతులు, పార్టీ కార్యకర్తలతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దమయ్యాయి. ఇక రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాజరయ్యారు. రెండో విడతలో 1,50,000 వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తారు. ఈ నగదును రైతుల రుణ ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే తొలి విడత రుణమాఫీ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం 1,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. కొన్ని ఆధార్ నెంబర్లు తప్పుగా ఉండడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ సొమ్ము పంపిణీ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. రెండో విడత రుణమాఫీకి సంబంధించిన నిధులను సిద్దం చేసిన ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తుంది. మొత్తం రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15 లేదా ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషాపై కేసు నమోదు చేసినట్లు డీఐజీ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ఆయన దగ్గర రెవెన్యూ దస్త్రాలు ఉండడంతో కేసు నమోదు చేశామని అన్నారు. దస్త్రాల దహనం కేసు దర్యాప్తు కోసం 12 బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు చేపడతామని అన్నారు. కేసు పరిశోధనకు ఉపయోగపడే దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశామని అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే భూ కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తామని డీఐజీ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో 500 దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. పెద్దిరెడ్డి పిఏలు శశికాంత్, తుకారాం ఇంట్లో విలువైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నామని డీఐజీ వివరించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అనుమానితులు ఎవరూ లేరు అన్నారు. ఇక అనుమానితుల ఇళ్లలో సోదా చేసి విలువైన ఆధారాలు సేకరించామని అన్నారు. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఘటన కుట్రకోణంలోనే జరిగింది అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో
షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దస్త్రాల దహనం ఘటనపై వాచ్మెన్ ను విచారించినట్లు ఆయన చెప్పారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చారని తెలిపారు. అప్పటికే సబ్ కలెక్టరేట్ లో కిటికీలు అద్దాలు పగిలిపోయాయని సిసోడియా తెలియజేశారు. రసాయనం వాడకుండా భారీగా మంటలు వచ్చే అవకాశం లేదు అన్నారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయంలోకి మోటార్ ఆయిల్ తెచ్చి ఉంటారని సిసోడియా భావిస్తున్నారు. కార్యాలయం కొన్ని తప్పుడు దస్త్రాలు ఉన్నట్లు తనకు తెలిసింది అన్నారు. తహసీల్దార్ నివేదికలు సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలింది అన్నారు. ఇక చుక్కల భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అన్నారు. చుక్కల భూముల్లో 14,000 ఎకరాలు ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయ్యాయని ఆయన తెలియజేశారు. ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకే కట్టబెట్టారని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పూర్వ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను సస్పెండ్ చేస్తూ ఆర్పీ సిసోడియా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పర్వలు తొక్కుతోంది. భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 878.90 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.61 టీఎంసీలు నీటి నిల్వే ఉంది. ఇన్ఫ్లో 4,67,210 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 82,738 క్యూసెక్లుగా ఉంది. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో 3 గేట్లను ఎత్తిన కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ భాష ఒక్కో గేటు నుంచి 27,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదలైంది. ఇక కృష్ణమ్మ పరవలు తొక్కడాన్ని వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తారు. అగ్నిపథ్ పథకాన్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆక్షేపించారు. అగ్నిపథ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్ పై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రులు ధీటుగా స్పందించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశమైన అగ్నిపథ్ పథకాన్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రకటన చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఇక మరోవైపు బడ్జెట్ పైన విపక్ష నేత అపోహలు వ్యాప్తి చెందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇక దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇస్తారని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. దేశ సరిహద్దు రక్షణలో జవాన్లు నిమగ్నమై ఉంటారని ఆయన తెలిపారు. అగ్నివీర్ సమస్యపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ ఆందోళన చెందారు. స్పీకర్ అవకాశం ఇచ్చినప్పుడు ఓ ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అంశాన్ని రాహుల్ గాంధీ మరోసారి లేవనెత్తారు. అమరులైన అగ్నివీర్ల కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇస్తామని ఇదివరకు రక్షణ శాఖ మంత్రి చెప్పారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదు అన్నారు. అది కేవలం ఇన్సూరెన్స్ మాత్రమేనని రాహుల్ స్పష్టం చేశారు. ఢిల్లీ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరి 3 విద్యార్థులు మృతి చెందడంపై విచారణ వ్యక్తం చేసిన కేంద్రం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రావుస్ కోచింగ్ సెంటర్ ఘటనపై దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఘటనకు దారితీసిన కారణాలపై ఆరా తీయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సిద్దమవుతోంది. దీనికి బాధ్యులెవరూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతులను సూచించడానికి కమిటీ సిద్దమవుతోంది. 30 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించడానికి కమిటీ సమాయత్తమవుతోంది. ఢిల్లీలోని స్టడీ సర్కిల్లోకి బేస్మెంట్లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో సివిల్స్ విద్యార్థులు తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవీన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కోచింగ్ సెంటర్ ఆవరణంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉన్న విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి సెల్లార్లో యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో మంటలు ఏర్పడ్డాయి. ఆసుపత్రి పరిసరాల్లో దట్టంగా పొగలు వ్యాపించడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. మెడికవర్ ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఏర్పడ్డాయని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. బ్యాటరీలు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆసుపత్రి మొదటి అంతస్తు వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే సమాచారం అందించడంతో హుటాహుటిన 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంవీపీ పోలీసు సిబ్బంది, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలి అంటే చంద్రబాబుకు కొమ్ము కాసినట్లా అని ప్రశ్నించారు.
ఇక జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టిందుకుంది అని అన్నారు. మీ అహంకారమే మీ పతనానికి కారణం అంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో షర్మిల ధ్వజమెత్తారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మూర్ఖత్వాన్ని గుర్తించి ఆయన్ని మ్యూజియంలో పెట్టాలి అని షర్మిల ధ్వజమెత్తారు. జగన్ అద్దంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయనకు చంద్రబాబే కనిపిస్తున్నారని ఎద్దేవి చేశారు. ఎక్స్ వేదికగా జగన్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదు అని ఎక్కడైనా ఉందా అని షర్మిల ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం తమకు ఉంది అని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం పెద్ద తప్పు అన్నారు. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయాలి అని తాము డిమాండ్ చేశాము అని అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చేస్తే స్వయంగా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించింది తానేనని అన్నారు. ఇక అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు అని షర్మిల తెలియజేశారు. అసెంబ్లీలో పోరాడడం మీకు చేత కాదని ఆ జగన్ కు ఆమె చురకలు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసినందుకు తాను గర్వపడుతున్నాను అని షర్మిల తెలియజేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిలువున మోసం చేయడం నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు. ఏటా 3,000 కోట్లతో ఏర్పాటు చేస్తాను అన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైంది అని ఆమె నిలదీశారు. 4,000 కోట్లతో ఏటా అందిస్తామన్న పంట నష్ట పరిహారం ఎవరి జోబులోకి వెళ్లింది అన్నారు. వైఎస్ఆర్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచిన ఘనత మీకే దక్కింది అని షర్మిల ఎద్దేవి చేశారు. మద్యపాన నిషేధం పేరుతో పేదలను దగా చేశారని ఆమె ధ్వజమెత్తారు. మీకంటే మోసగాళ్లు విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు సమాజంలో ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని షర్మిల విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టిన ఘన చరిత్ర జగన్ కి దక్కింది అన్నారు. యువ షూటర్ మను బాకర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన ఆమెను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. 10 మిల్లీ ఎయిర్స్ పిస్టల్లో కాంస్య పతకం సాధించిన ఈ 22 ఏళ్ల అమ్మాయి కోట్లాది క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆమెపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తాజాగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. పతకం వెనుక ఆమె పడ్డ కష్టాన్ని పొందిన శిక్షణను మంత్రి వివరించారు. ఇక పారిస్ ఒలింపిక్స్ లో తొలి పతకాన్ని భారత్ కు అందించిన మను బాకర్ దేశం గర్వపడేలా చేశారు అని మాండవీయ అభినందించారు. ఖేలో ఇండియా ద్వారా దేశంలో క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలు కళాశాలల స్థాయిలోనే క్రీడా నైపుణ్యాలను గుర్తించి తగిన శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇక మంచి కోచ్లను నియమించి క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇక మను బాకర్ శిక్షణ కోసం ప్రభుత్వం దాదాపు 2 కోట్లు వెచ్చించినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి జర్మనీ, స్విట్జర్లాండ్ కు పంపించామని తెలిపారు. ఆమెకు కావాల్సిన కోచ్ను నియమించుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించామన్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లందరికీ ఇదే విధంగా తోడ్పాటును అందిస్తామని అన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో ఇతర భారత క్రీడాకారులు కూడా గొప్పగా రాణిస్తారని మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను బాకర్ కాంస్యం సాధించింది. రజతం కోసం హోరాహోరీగా పోటీ పడిన ఆమె 221.7 స్కోర్తో ఆఖరికి 3వ స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ లో 580 స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచిన మను ఫైనల్లోనూ అదిరే ప్రదర్శన చేసింది. ఇక 2012 లండన్ ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం గెలిచాక ఓ భారత షూటర్ పతకం గెలవడం